నమస్తే అన్న అందరికీ నమస్కారం. నటుడు ఫిష్ వెంకట్ మనం చూసుకుంటే మృతి చెందడం జరిగింది. టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ 53 సంవత్సరాలు కన్నుమూశారు. మూత్రపిండ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతూ ఉన్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను కొన్ని రోజుల కిందట ఆసుపత్రిలో చేర్చారు. 2 కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఆయన కుమార్తె ఇటీవల మీడియాకు వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. వైద్య సేవలను పొందలేని దీనస్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సహాయం చేయాలని ఆమె కోరారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం చాలా బాధాకరం. అలాగే ఆయన యొక్క మరణానికి ముఖ్య కారణం మనం చూసుకుంటే కిడ్నీ దాతలు ఎవరైతే ఉన్నారో 2 కిడ్నీలు మార్చాలని చెప్పారు కాబట్టి కిడ్నీ దాతలు చూసుకోవాలని చెప్పేసి డాక్టర్లు చెప్పడంతో కిడ్నీ దాతలు సకాలంలో దొరకపోవడం వల్ల నటుడు ఫిష్ వెంకట్ మరణించి ఉంటారని చెప్పేసి స్థానిక మీడియాలలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే కానీ ఒక మంచి కమీడియన్ నటుడు ఎవరైతే ఉన్నారో 100కు పైగా చిత్రాలలో నటించి చాలామంది తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.